హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే నిన్ననే కూర్గ్ వచ్చేసాము. అరౌండ్ 5 o'clock అంతా రీచ్ అయిపోయాము. కానీ ఫుల్ వర్షం ఉండడంతో మేము ఈ ప్లేసెస్కి వెళ్ళాం. అక్కడ మేము ఉండే హోటల్ దగ్గరే హోటల్ రాజ్ సీట్ అనేది ఉందండి. రాజ్ సీట్కి అయితే వెళ్ళేసాము. కానీ సన్సెట్ ఉన్నప్పుడు వెళ్తే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ పాయింట్ అనేది. సో మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతుండేది, చాలా టైం స్పెండ్ చేయలేకపోయాము. అందులో మ్యాక్సిమం 1 hour ఒక స్పెండ్ చేయొచ్చు, కానీ మేము ½ hourలోనే రిటర్న్ వచ్చేసాము. ఎంట్రీ ఫీ కూడా ఉంటుంది, ఒక 20 rupees ఏమో ఉండొచ్చు ఒక్కొక్కరికి. అలాగే బ్యాక్ సైడ్ కనిపిస్తున్నది మీకు కనిపిస్తుందా, గ్రీన్ కలర్ టైల్స్ లాగా, అదే అండి రాజ్ సీట్ అనేది. మా హోటల్ నుంచి జస్ట్ 500 meters డిస్టెన్స్లోనే ఉంది అది. మేము హోటల్ ది కూర్గ్ అనే హోటల్లో స్టే చేసాము. ఇప్పుడు ఫస్ట్ డే వచ్చేసి మేము 7 o'clock స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఓంకారేశ్వర టెంపుల్కి వచ్చాము. ఈ హోటల్ ఈ టెంపుల్ వచ్చేసి మా హోటల్ నుంచి 1.5 kilometers డిస్టెన్స్లో అయితే ఉంది. మెయిన్గా ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఇది గోతిక్ మరియు ఇస్లామిక్ శైలిల కలయికను ప్రతిబింబిస్తుందట. ఓంకారేశ్వర ఆలయాన్ని 18వ శతాబ్దంలో రాజు లింగరాజేంద్ర అనే ఆయన నిర్మించారంట. పురాణాల ప్రకారం రాజు బ్రాహ్మణుని చంపిన పాపం నుండి విముక్తి పొందడానికి ఆలయాన్ని నిర్మించాడని, ఈ స్టోరీ ప్రకారం రాజు తన రాజకీయ కోరికలు నెరవేర్చుకోవడానికి బ్రాహ్మణుని చంపాడంట. అందువలన అది శాపంగా మారి అతనికి పీడకల రూపంలో వేధిస్తూ ఉన్నాయంట. సో దాని నుండి అతను ఉపశమనం పొందడానికి కొంతమంది జ్ఞానుల సలహా మేరకు అక్కడ శివాలయం నిర్మించాలని చెప్పారంట. సో అందుకోసము పుణ్యక్షేత్రమైన కాశీనగరం నుంచి శివలింగాన్ని తెచ్చేసి అక్కడ శివాలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి పీడకలలు రావడం అనేది అయిపోయాయంట. అలా ఈ శివలింగాన్ని ఓంకారేశ్వరుడిగా పిలుస్తూ పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడికి చాలామంది భక్తులు, పర్యాటకులు వస్తూనే ఉంటారు. అండ్ నెక్స్ట్ మేమైతే అప్పుడు మ్యూజియంకి అయితే వచ్చేసాము. 10 o'clock ఇది ఓపెన్ చేస్తారు. మేము టెంపుల్ చూసేసుకొని టిఫిన్ చేసేసి అక్కడ ఉడిపి హోటల్ ఉంది. మ్యూజియంకి ఆపోజిట్ సైడ్లోనే ఉడిపి హోటల్ ఉంది, అక్కడ టిఫిన్ చేసేసుకున్నాము. ఇది టెంపుల్ నుంచి కరెక్ట్ 500 meters డిస్టెన్స్లోనే ఉంది. సో అందుకే దీన్ని కూడా కవర్ చేద్దాం అనేసి ఇక్కడికి వచ్చేసాము. చూస్తారు, ఇది ఎంట్రన్స్. ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్కి అయితే 40 rupees, చిల్డ్రన్కి అయితే 20 rupees. వ్యూ అయితే బయట చాలా బాగుంది అసలు. మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా పెద్ద అబ్బాయి అయితే వర్షం పడుతుంది, అక్కడ తడిగా ఉండడంతో పరిగెడుతుంటే కింద కూడా పడిపోయాడు. మా చిన్న అబ్బాయి వాడిని చూసి కేర్ఫుల్గా ఉన్నాడన్నమాట, జాగ్రత్తగా నడిచాడు. ఇది కనిపిస్తుందా, ఇది యుద్ధ ట్యాంక్ అంట. ఇది మెయిన్గా యూజ్ చేస్తారంట యుద్ధంలో. చూసి మాత్రం చాలా బాగుంది అసలు కూర్గ్ అనేది. ఈ ఆగస్ట్ నుంచి అక్టోబర్ ఈ టైంలో వెళ్తే చాలా బాగుంటుంది అసలు కూర్గ్ అనేది. కూర్గ్ని కొడుగు అని కూడా అంటారు. ఈ డిస్టిక్ అనమాట. ఈ డిస్టిక్లో మడికేరి అనే పట్టణంలో ఈ మ్యూజియం అనేది ఉంది. కరెక్ట్గా ప్లాన్ చేస్తే 3 daysలో అయిపోతుంది చూసేది. ఇక్కడ చూస్తున్నది డైనింగ్ టేబుల్. మెయిన్గా ఏంటంటే ఇది వచ్చేసి
సన్నీ సైడ్ మ్యూజియం అన్నమాట. ఇది జనరల్ కేఎస్ తిమ్మయ్య గారి జ్ఞాపకంగా దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇది ఈ స్థలం, ఈ ప్లేస్ అనేది వాళ్ళ పూర్వీకుల ఇల్లు. ఇది దాన్ని రిమోడల్ చేసేసి మ్యూజియంగా పెట్టారు. ఈయన జనరల్ కేఎస్ తిమ్మయ్య గారు 1957 నుండి 1961 వరకు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా పనిచేశాడట. ఈ మ్యూజియంలో వచ్చేసి వాళ్ళు వాడే ఎక్విప్మెంట్స్ అండ్ వెపన్స్ అండ్ వాళ్ళు ఏవేవి సోల్జర్స్ ఏవే యూనిఫామ్స్ వేసుకుంటారో అవన్నీ మనం చూడొచ్చు. అండ్ 1970లో యుద్ధంలో ఉపయోగించిన మింగ్ 21 అనే ఫైటర్ జెట్ కూడా ఉంది. మీరు స్టార్టింగ్లో ఎంట్రన్స్లో చూసారు కదా యుద్ధ ట్యాంక్, అది కూడా మెయిన్ వెపన్గా యూజ్ చేస్తారు. చాలా బాగుంది. ఈయన చాలా గొప్ప సోల్జర్ అంట. ఇలాంటి ప్లేసెస్ చూడాలి మనం కూడా వెళ్ళి. నాకైతే మంచి ఫీల్ అనిపించింది. ఆ ప్లేస్ చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది అసలు. మేమైతే దాదాపు 1 అవర్ స్పెండ్ చేస్తాం ఇందులో. పిల్లలు అయితే చెప్పొద్దు, గోల వేసేసారు లోపలైతే. యాక్చువల్గా మేము పోయినప్పుడు ఎవరు లేరు, సో పీస్ఫుల్గా అన్ని దాన్ని నీట్గా చూసుకొని వచ్చేసాము. చూడండి, ఫొటోస్ కూడా దిగేసి ఇంతటితో మా మ్యూజియం చూసేది విజిట్ అయిపోయింది ప్లేస్. నెక్స్ట్ అయితే మలాలి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. ఇది మెయిన్గా మేము మ్యూజియం నుండి అక్కడి నుంచి మలాలి వాటర్ ఫాల్స్కి కరెక్ట్గా 55 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. ఇప్పుడు కూడా రెయిన్ అసలు వర్షం ఆగట్లేదు అసలు. మేము పోయిన రైనీ సీజన్లో వెళ్ళాం కదా, వర్షం పడుతూనే ఉంది. రోడ్ మొత్తం ఘాట్ రోడ్ అండి, అసలు 1 వే. ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. 55 కిలోమీటర్స్ ఇలాగే ఉంది రోడ్డు. మేమైతే చూడగలమా లేదా ప్లేస్ వెళ్ళగలమా అనుకున్నాము ఈ వర్షంలో. బట్ మొత్తానికి రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ అంతా అక్కడ ప్లేస్ వీడియో తీయలేకపోయాము, ఫుల్ రెయిన్ ఉండడంతో. ఇది కూడా ఆగిపోవడంతో నీట్గా వచ్చేసింది వీడియో. ఇక్కడ ఎంట్రీకి వచ్చేసి పార్కింగ్కి వచ్చేసి 60 రూపీస్ ఉంది. తర్వాత అక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. మ్యాగీ అలా చేస్తారు వెదర్కి, అక్కడ రెయిన్కి వచ్చి తింటారు కదా వేడివేడిగా. టీ, కాఫీ అన్నీ దొరుకుతాయి. స్నాక్స్, కుర్కురే అన్నీ ఉంటాయి. మెయిన్గా అక్కడి నుంచి మనం కిందికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చూడడానికి 500 స్టెప్స్ అయితే ఉన్నాయి. మాకైతే 1/2 అవర్ టైమే పట్టింది. మేము యాక్చువల్గా వెళ్ళకూడదు అనుకున్నాము ఈ వర్షంలో, కిందికి వెళ్ళడం అవసరమా అని. కానీ మా పిల్లలు అస్సలు వినలేదు. లేదు వెళ్ళాల్సిందే అని పట్టుబట్టాడు మా పెద్ద అబ్బాయి అయితే. మా చిన్న అబ్బాయి కూడా బాగా ఎగ్జైటెడ్ ఉన్నాడు. వెళ్దాం, నేను నడుస్తా అని చెప్పేసి తనే నడిచాడు. కిందికి వెళ్ళేటప్పుడు తనే నడిచాడు. పైకి అసలు తను ఏమి టార్చర్ చేయలేదు, తనే ఎక్కేసాడు స్టెప్స్ కూడా. అతనికైతే కిందికైతే హ్యాపీగా అయితే వెళ్ళాము వర్షంలో జాలీగా.
అసలు మేమైతే చలి ఉంటుంది స్వెటర్లు వేసుకెళ్ళాము. ఎక్స్ట్రా పేరు కూడా ఏం తీసుకెళ్ళలేదు. ఫుల్ తడిచిపోయాము అసలు. రిటర్న్ కూడా అట్లే వచ్చేస్తాము తడి బట్టలతోనే. కానీ మీరు వర్షంలోకి నేను వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఎక్స్ట్రా పేరు అయితే పెట్టుకోండి. మేమైతే దగ్గరికి అయితే వెళ్ళాము. అక్కడ రెయిన్కి వాటర్ ఫ్లో వచ్చే డ్రాప్స్కి అవన్నీ మీద పడతాం. చాలా బాగుంది అసలు. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అది. ఖచ్చితంగా వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.